వాళ్ళకి ఈయన తప్ప గతి లేదా? ఈయనకు వాళ్ళకంటే వేరే అవకాశం లేదా? తెలంగాణ రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్. గొప్ప క్రమశిక్షణ, క్యాడర్ బలం ఉన్నట్లు చెప్పుకునే ఒక పార్టీ ఇప్పుడు వెళ్ళిపోయిన పాత కాపు కోసం ఎదురు చూస్తోందని తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. జరిగిందేదో జరిగిపోయింది, మళ్ళీ మన దగ్గరికే వచ్చేయంటని కొందరు బీజేపీ నేతలు ఆయనకు ఫిల్లర్లు వదులుతున్నారు. ఆయనే హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. భాగ్యనగరంలో నిన్నటిదాకా అత్యంత పట్టున్న బీజేపీ నాయకులు తిరిగొస్తే అదే సీన్ కొనసాగే అవకాశాలున్న నేత. బీజేపీ తీరు గతానికి పోలిస్తే చాలా మారిపోయిందని అంటారు. ఇతర పార్టీలో ఉన్నప్పుడు అవినీతి కేసులు ఎదుర్కొనేవారు బీజేపీలోకి చేరితే చాలు ఆ ఊసే ఉండదని విమర్శలున్నాయి. వారు సేఫ్ జోన్లోకి వెళ్ళినట్లే అని చెబుతారు. అలాగే తమకు రాజకీయ అవసరం ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ ఇతర పార్టీ నేతలు కానీ వారి విషయంలో అవినీతి ఆరోపణలు ఉన్నా, కేసులు ఉన్నా నెమ్మదిస్తాయని కూడా ప్రచారంలో ఉన్నమాటే. ఇక బీజేపీని ఎవరైనా ధిక్కరిస్తే చాలు వారికి జీవితకాలం బహిష్కరణే. ఎప్పటికీ చేర్చుకునేవారు కాదు. తెలంగాణలో బీజేపీ సీనియర్ నేతగా ఉన్న ఆర్ఎన్ నరేంద్ర పార్టీని వీడిపోయాక మళ్ళీ చేర్చుకోలేదు. ఆయనకు తెలంగాణ బీజేపీకి టైగర్ అని పేరు కూడా ఉండేది. అలాంటి నాయకుడు తరువాత కాలంలో టీఆర్ఎస్లో చేరారు. 2 సార్లు ఎంపీగా కూడా అయ్యి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇక అవినీతి ఆరోపణలు వస్తే వారిని పార్టీ నుంచి ఏకంగా బయటకు పంపించేసేవారు. వారు ఎంతటి బలమైన నేతలైనా ఇదే విధానం. బీజేపీ క్రమశిక్షణ చరిత్రలో కలిసిపోయిందని చెప్పుకోవాల్సి వస్తోంది. ఎంత అవినీతి చేసినా చూసి చూడనట్లుగా ఉంటున్నారు. పైగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని అంటూనే కుమారులు, కుమార్తెలను ప్రోత్సహిస్తున్నారు. ఇదంతా ఒక వంతైతే బీజేపీనే తిట్టి వెళ్లిపోయిన వారికి మళ్లీ ఎర్రతివాచి పరుస్తోన్న ఘటనలు నమోదవుతున్నాయి. తెలంగాణలో రాజాసింగ్కు అదే జరుగుతోంది. బీజేపీని విమర్శిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బురద జల్లుతూ బయటకు వెళ్లిపోయిన రాజాసింగ్ రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించడం కూడా జరిగిపోయింది. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చెయ్యని రాజాసింగ్ బీజేపీ కోరితే వైదొలుగుతానని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పైగా తాను మోదీ, అమిత్ షాలకు అత్యంత విధేయుడినని కూడా చెప్పుకుంటున్నారు. పిలిస్తే మళ్లీ వస్తాను అన్నట్లుగా ఆయన తీరుంది. ఈ పరిస్థితుల్లోనే రాజాసింగ్ మళ్లీ రావాలన్నట్లుగా కొందరు తెలంగాణ బీజేపీ నేతలు స్టేట్మెంట్స్ వదులుతున్నారు. రాజాసింగ్ పట్ల తమకు పూర్తి అభిమానం ఉందని, ఆయనకు ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే తిరిగి పార్టీలోకి వచ్చేస్తారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెబుతున్నారు. అరవింద్ ఊరికే అనరు. ఆయన మోదీ, అమిత్ షాలకు అత్యంత విధేయుడు. ఆయన ఒక మాట మాట్లాడారంటే అది పార్టీ లైన్ అని చెప్పుకోవాలి. రాజాసింగ్ను మళ్లీ బీజేపీ ఆహ్వానిస్తోందని అనుకోవాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.